మీకు సూపర్ మ్యాన్ తెలుసా? ఒక ఊళ్ళో ఒక చిన్నారి ఉంది. ఆమె తన తండ్రికి ప్రేమతో ఇలా లేఖ రాస్తూ ఉంది. మా నాన్న చాలా అందంగా, తెలివిగా, దయగలవాడిగా ఉన్నాడు. మా నాన్న నాకు సూపర్ మ్యాన్ లాంటి వాడు అంటూ ఆమె లేఖ రాస్తూ ఉంది. కానీ నిజం ఏంటంటే ఆమె తన నాన్న తన వెనుకల ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడో బాగా తెలుసు. తన ముందర మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అందుకే ఆమె లేఖ చివర్లో ఇలా రాసింది: నాన్న, నువ్వు నా ముందు ఎప్పటికీ నవ్వుతూనే ఉంటావు, కానీ నీ వెనుక ఎన్నో సమస్యలు నిన్ను చుట్టుముట్టాడుతున్నాయని నాకు తెలుసు. నా కోసం ప్రతిరోజు నువ్వు కష్టపడుతున్నావని కూడా నాకు తెలుసు. నీకు ఉద్యోగం లేకపోయినా, నీ జోబు ఖాళీ అయిపోయినా, ఆకలి వేసి తినడానికి తిండి లేకపోయినా, నీ కూతురి కడుపు నింపడం కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. ఎన్నో త్యాగాలు చేస్తూ కష్ట సుఖాలను భరిస్తున్నావు. సాధారణంగా ప్రేమ అంటే ఒక అమ్మాయి మరియు అబ్బాయి మధ్య ప్రేమనే అనుకుంటాము. కానీ అంతకంటే గొప్ప ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, తండ్రి ఇచ్చే ప్రేమ. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నో త్యాగాలు చేస్తూ నిరంతరము కూడా కూతురు కోసం కష్టపడేదే నిజమైన ప్రేమ. అదే అద్భుతమైన ప్రేమ. బైబిల్ కూడా ఇలాంటి ప్రేమ గురించే చెబుతుంది. 1 యోహాను 4:10. మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, తానే నిన్ను వెతికి ప్రేమించాడు. ఆలోచించండి, నిజంగా నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? పరలోకమందున్న తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ భూమి ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది?